నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో నాటుకోడి కూరను మంచి రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం చాలా త్వరగా మంచి రుచిగా చేసుకోవచ్చు. ఇలా మసాలా పెట్టి చేస్తే కూర రుచైనా గ్రేవీ రుచైనా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా చేసిన మంచి రుచిగా కుదరాలనుకుంటే ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. మన స్పెషల్ డేని మరింత స్పెషల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఈ కంట్రీ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. నాటుకోడి వచ్చేసి ఇక్కడ నేను కేజీ వరకు తీసుకున్నానండి. చక్కగా కాల్చి ముక్కలుగా కొట్టించి తీసుకున్నాను. అయితే ఇది నీచు వాసన రాకుండా ఉండడానికి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, కొంచెం ఉప్పుని తీసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా ఒకసారి చికెన్ ముక్కలకు బాగా పట్టించి 5 నిమిషాలు ఇలాగే వదిలేసి ఒక 5 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోండి. దీని వలన చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మసాలా పొడిని తయారు చేసుకోవడానికి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకోండి. వేపినవి కావు, పచ్చివి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, స్పైసెస్ వచ్చేసి ఓ 4 యాలక్కులు, 9-10 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కను తీసుకోండి. వీటితో పాటు ఒక 2 బడి ఇలైచీలను తీసుకోండి. వీటిని బ్లాక్ ఇలైచీ అంటారు. సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరికి రీప్లేస్గా గసగసాలనైనా తీసుకోవచ్చు. అలాగే ఒక 6-7 జీడిపప్పు పలుకుల్ని తీసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసినవి తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె కొంచెం వేడవగానే ఒక 2 బిర్యానీ ఆకుల్ని, అలాగే ఒక 3-4 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసిన ఉల్లిపాయ ముద్దను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముద్ద చక్కగా ఫ్రై అయ్యి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవిలా బాగా వేగాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి కలిపి మనం కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లోనే మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. దీంతో మనకు చికెన్ అనేది ఆయిల్లో చక్కగా వేగుతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. అదే మీరు అర కేజీ చికెన్ మాత్రమే వండుతున్నట్లయితే 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని 80% తీసుకోండి. ఈ మిగిలిన మసాలా పొడిని రెడీగా పక్కనుంచండి. అలాగే ఇదే టైంలో కొంచెం కొత్తిమీర ఆకును కానీ లేదా ఉంటే కొత్తిమీర కాడల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. దీంతో మనకు చికెన్ పులుసు అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపేటప్పుడు మనకి ఇందులో పెద్దగా నీళ్ళనేవి ఊరవు. కాబట్టి లైట్గా అంటే ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో చికెన్ని ఒక 5 నిమిషాలు ఉడికించండి. విజిల్ పెట్టకుండా ఇలా కుక్కర్ మూతతో కవర్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు అనేవి కొంచెం పట్టుకుంటాయి. ఈలోగా మనం మరో పక్కన గ్రేవీకి సరిపడని నీళ్ళని తీసుకుని చక్కగా వేడి చేయండి. మనం చికెన్లో నార్మల్ వాటర్ కంటే ఇలా వాటర్ని కొంచెం వేడి చేసి వేస్తే చికెన్ రుచి అనేది ఇంకా బాగుంటుంది. కాబట్టి నీళ్ళను వేడి చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చక్కగా కలపండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. ఇక్కడ నేను మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియంగా తయారు చేశాను. ఇది ఉడికాక కూడా పెద్దగా చిక్కబడదు కాబట్టి ఇలా చేసుకుంటే కర్రీ రెడీ అయ్యాక కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అదే మీరు తీసుకున్న చికెన్ కొంచెం ముదురుగా ఉంటే 5 విజిల్స్ అయినా చేయొచ్చు.
4 విజిల్స్ తర్వాత విజిల్‌లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. ముందుగా మనకు చికెన్ ముక్కలు ఉడికాయో లేదో చూద్దాం. ఇలా ఒక ముక్కను తీసుకొని నొక్కి చూడండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా! ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం పక్కన పెట్టిన మసాలా పొడిని తీసుకోండి. అలాగే పిడికెడంత కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు కర్రీ రుచి ఇంకా బావుంటుంది. ఇక్కడ మనం ఫ్రెష్‌గా మసాలాలు నూరి చికెన్ కర్రీ చేశాం కదా! ఈ విధంగా మనం ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదురుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇలా చాలా టేస్టీగా త్వరగా చేసుకోవచ్చు. ఏ పండగైనా, ఏ సండే అయినా చాలా బావుంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.